విట్లాచార్య పెద్దల కోసం పిల్లల సినిమాలు తీయడంలో మహా నేర్పరి. జానపదాలను జనపదాల్లోకి తీసుకెళ్లిన ఆద్యుడు విట్లాచార్యే, చివరివాడు కూడా ఆయనే. ఒక సెట్ను బహువిధాలుగా వాడుకోవడమన్నది విట్లాచార్యకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. దాన్నే అటూ ఇటూగా మార్చేవాడు. క్యాస్ట్యూమ్స్ కూడా అంతే. ఆయన దగ్గర నటీనటులంతా భయభక్తులతో ఎంతో ఒద్దికతో ఉండేవారు. తిక్కవేషాలు వేస్తే సినిమాలో చిలుకగానో, కుక్కగానో, ఎలుగుబంటిగానో మార్చేస్తారన్న భయం. జగన్మోహిని చూసి జనం వెర్రెత్తిపోయారు. పొట్టేలు మనుషులను ఢీ కొనడం, పులితో తలపడడం, పాము, గద్దల పోరాటం, పాముని మెడలో వేసుకుని పొట్టేలు పరిగెత్తడం, సారథితో దెయ్యాలు ఆటాడుకోవడం లాంటివి చూసి పెద్దాళ్లు కూడా చిన్నపిల్లలైపోయారు. ఆయన సినిమాల్లో హీరోలు కొండలనైనా పిండి చేస్తారు. నువ్వులు పిండి నూనె తీస్తారు. సప్త సముద్రాలు అవలీలగా దాటేస్తారు. బ్రహ్మరాక్షసుల భరతం పడతారు. చిలకలో దాగివున్న మాంత్రికుడి ప్రాణాలు తీస్తారు. ఈ విశేషాలను తెర ముందు హీరో ఎన్ని వేషాలేసినా, తెరవెనుక కథానాయకుడు మాత్రం విట్లాచార్యే. విట్లాచార్య ఊళ్ళో ఉంటూనే నాటకాల్లో వేషాలు వేశాడు. కత్తిసాము, కుస్తీ నేర్చుకున్నాడు. కుస్తీ పోటీల్లో బహుమతులు కూడా గెలుచుకున్నాడు. గాంధీ మహాత్ముడిచ్చిన పిలుపుతో జాతీయోద్యమంలో పాలుపంచుకున్నాడు. అప్పుడాయన వయసు 18 5 జైలు జీవితం గడిపాడు. ఎందుకో రాజకీయాల్లో ఇమడలేకపోయాడు. మళ్లీ 1943లో వ్యాపారంలో దిగాడు. మిత్రులతో కలిసి టూరింగ్ టాకీసులు నడిపించాడు. విట్లాచార్య కొన్నాళ్లయ్యాక మహాత్మ పిక్చర్స్ బ్యానర్ను స్టార్ట్ చేసి శ్రీనివాస కళ్యాణం, సౌభాగ్య లక్ష్మి వంటి కొన్ని సినిమాలు తీశాడు. అత్యాధునికమైన కెమెరాలు, బ్లూమార్ట్ విన్యాసాలు, కంప్యూటర్లు, మాయా టెక్నాలజీలు, మల్టీమీడియాలు ఇన్ని ఉన్నా అలనాటి జగన్మోహిని ని ఎవరు ఎప్పటికీ తీయలేరు. విట్లాచార్య సినిమాలేమిటి, హంబక్, ఓ కళుండదు, పాడుండదు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ఆయన మొహం మీద అన్న వాళ్లూ ఉన్నారు. వాళ్లను చూసి చిద్విలాసంగా నవ్వుకున్నాడే కాని ఏనాడూ మండిపడలేదు. ఆ మాటకొస్తే కళకు నిర్వచనమంటూ ఉందా? ఏం పాటలు, డాన్సులు, మంత్రాలు, తంత్రాలు, యుద్ధాలు ఇవి కళలు కావా ఏమిటి? సినిమా అంటేనే అన్నాచురల్ థింగ్. బయట మనమెప్పుడైనా డ్యూయెట్లు పాడుకుంటామా? పాడుకోము కదా. అంచేత జనాలు కోరుకునే సకల కళలు నా సినిమాల్లో ఉంటాయి అంటూ వినయంగా జవాబిచ్చేవాడు విట్లాచార్య. 33 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 60కు పైగా సినిమాలు చేశారు. వీటిల్లో తెలుగు సినిమాలే సుమారు 40 వరకు ఉన్నాయి. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు విట్లాచార్యే అనిపించక మానదు. నిరంతర శ్రామికుడు, నిత్యాన్వేషి విట్లాచార్య. జానపదాలపై గుత్తాధిపత్యం విట్లాచార్యది. మాయా ఛాయాగ్రహణంతో ప్రేక్షకులను కొత్త బంగారులోకాల్లో విహరింపచేసిన ఘనుడు. వెండితెరపై ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. ఆయన చిత్రాలు ముందు వరసలో ఉంటాయి. ఆయన జానపద బ్రహ్మ. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. ఆయనే ఉడిపి విట్లాచార్య. టక్కు, టమారా, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసింది విట్లాచార్యే. మంత్రతంత్రాలతో 2.5 గంటల పాటు హాయిగొలిపే వినోదాన్ని అందించారు. తర్క వితర్కాలతో పని ఉండదు. సినిమా వినోదం కోసమేనని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన సినిమాలన్నీ జనరంజకాలయ్యాయి. సినిమా అంటే వినోదమే. ఇంకో నిర్వచనాన్ని ఇవ్వడం కుదరదు. అలాగని సినిమాల్లో కళ లేదని కాదు. కాకపోతే అది వ్యాపారానికి పనికివచ్చే కళ. లక్షలు కుమ్మరించి తీస్తున్నారు కాబట్టి సినిమా కళలో వ్యాపారానికి సరిపోయే లక్షణాలుండాలి. ఈ సూత్రాన్ని విట్లాచార్య బాగా వంట పట్టించుకున్నాడు. సినిమాలు తీసేదే జనం కోసమని చెప్పుకునే ఆయన జనం కోరే సినిమాలే తీశాడు. కనుమూసే వరకు ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడు. ఇది ఆయనకు జీవితం నేర్పిన పాఠం. విట్లాచార్య సినిమా 2.5 గంటలపాటు నమ్మకంగా ఆనందపరుస్తాయి. ప్రేక్షకులు మురిసిపోయేటట్టు చేస్తాయి. మంత్రనగరిలో షికారు కొట్టిస్తాయి. విశ్వకర్మ విట్లాచార్య సృజన అజరామరం, ఆనందదాయకం. విశ్వ దర్శకేంద్రుడు.